హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే. ఈరోజు నేను నర్సాపురం నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను. షాను మను వాళ్ళకి ఇంకా హాలిడేస్ అయితే ఉన్నాయండి. కాకపోతే మాకు హైదరాబాద్లో పూర్తి చేయాల్సిన పనులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకనేసి ఇంకా నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. అసలు ఈ 1 వీక్ నరసాపురంలో ఉన్నానే కానీ నాకు నేను వెళ్ళిపోయి ఉండాల్సిందేమో అని చాలా అనిపించింది అనమాట. అన్ని పనులైతే నాకు పెండింగ్ ఉండిపోయినాయండి. నేను మా వారు పూర్తి చేయాల్సిన పనులు. సో ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ అయితే మినపవడలు అయితే వేస్తుందండి. అంటే మేము వీటిని గారెలు అంటాము, కానీ చాలామంది వీటిని మినపవడలు అని అంటారన్నమాట. ఇది అమ్మ గ్రైండర్లో వేసిందండి పప్పు. గ్రైండర్లో వేసి నలుగుతూ ఉండగా కరెంటు తీసేసాడు. అసలు ఎన్నిసార్లు కరెంట్ తీసేసాడో ఈరోజు. అందుకు గ్రైండర్లో ఎక్కువసేపు ఉండిపోవడము, పూర్తిగా నలగకపోవడము, అసలు గారి చాలా నూనె పీల్చేసింది. నేనైతే అసలు తినలేకపోయాను అనమాట. ఆ తర్వాత అమ్మ నూనె పీల్చేసింది అంటే అమ్మ అప్పుడు ఇడ్లీ రవ్వ కొంచెం కలిపి వేసింది అనమాట. అప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఎలా అయినా కొంచెం నూనె ఎక్కువనే పీల్చిందండి. ఆ వర్షము రావడము, కరెంటు పోవడము, చాలాసేపు మినపప్పు గ్రైండర్లో ఉండిపోయిందనమాట పూర్తిగా నలక్క. సో అమ్మ అయితే అదే ఫీల్ అయ్యింది, అయ్యో ఈ ఎదవ కరెంటు తీసేయడం వల్ల ఇంత పని అయిపోయింది అని. కట్టు పరుగులు అక్కడ దొరకదు. వద్దన్న మా పాప వద్దందండి. అందరికి ఆయమ్మ గుడ్ మార్నింగ్. మా భవాని వద్దమ్మ ఎలాగో చేపలు వద్దు ఏమొద్దు ఏదో ఒకటి ఉండే అందండి. అన్నా సరే కట్టు పరుగులో ఈ సముద్రం చేపలు అలా దొరకవు కదా అని వెళ్ళి తెచ్చాను. ఎక్కడ తెచ్చేప్పుడు పెద్ద బజార్లో చేపల మార్కెట్కి వెళ్ళి తెచ్చేసిందండి మా అమ్మ. ఇవి ఇంకా మెత్తల్లో పచ్చిరొయ్యలు కూడా తెచ్చిందంట. కేజీ మెత్తల్లో, కేజీ ఏమో కట్టు పరుగులు, కేజీ పచ్చిరొయ్యలు పచ్చిరొయ్యలు. చిన్న పచ్చిరొయ్యలు పిల్లలు తింటారని అవి ఆగులు పెట్టిస్తావు అక్కడ వండుకునేలాగా. ఆగి పెట్టిచ్చేస్తాను, పలా వేపి చేసుకుని వేపిచ్చేస్తాను. నేను అసలు మా అమ్మని వెళ్ళొద్దన్నాను, ఎందుకంటే నడవలేకపోతున్నావు కదమ్మా. నేను ఆటోకి వెళ్ళేవిలే, ఎందుకు ఎన్ని పనులు పెట్టుకుంటావు అనేసి నా బాధ. పని అంటే కొంచెం చేసుకోవాలి అంతే, పని ఇంకేముంది. మరి ఇవి చేసుకోకుండా పిల్లలు తినాలంటే ఎలాగొస్తాయమ్మా చెప్పండి. బిడ్డ కోసం చేసుకోవాలి కదా. మా అమ్మ నాకన్నా ఎక్కువ బెంగగా ఉందండి, నా గృహప్రవేశం ఎలా జరుగుతుందని. మా అమ్మకి నిద్ర పట్టట్లేదు, నాకే నిద్ర పట్టట్లేదు అంటే మా అమ్మకి నాకన్నా ఎక్కువ అయిపోయింది. చాలా సేపు మెలుకున్నారు మీ ఇద్దరు. అయ్యే ఇంకా ఎలాగా ఇది ఎలాగా అని మాట్లాడుకుంటూ కూర్చున్నాము. కోపం తెప్పిస్తాడమ్మా మా ఆయన నాకు. కావాలని కోపం తెప్పిస్తారు ఆయన. రేపు గృహప్రవేశం అనగా ముందు రోజైనా అన్ని పనులు పూర్తి చేసేసుకోవచ్చు అంట. ఎక్కడైపోతాయి అన్నీ? ఇప్పుడు నాకు అన్నీ ఒక ప్లాన్గా వెళ్ళకపోతే నేను అసలు ఏది చేయలేను. రేపు గృహప్రవేశం అంటే ముందు రోజు అన్నీ చేసేసుకోవచ్చు అంట, కంగారు పడక్కర్లేదంట. ప్లాన్గా చేసుకోవచ్చు కదా అన్నీ అంటాను నేను. సాయంత్రం ఎగిరెట్టి ఇచ్చేస్తాను, రేపు వేసుకోండి. చెంచీలు పెట్టి ఇచ్చుకుని చెంచీలు వేసండి. సరే అంకుల్ కొట్టాడు మెత్తలు కూడా సరిపోతుంది. తలకాయలు వేయనమ్మా. తలకాయలు వద్దులే. తలకాయలు ఏం చేస్తాం మరి? మేము వండుకుంటాం. నువ్వు తింటావు అయ్యి? తలకాయలు లేదు, తలకాయలు ఇష్టమే మా ఊరు. నేను తలకాయలు లేనమ్మా మా కోడలకు కూడా. తలకాయలు తోకలు ఉంటే నేనే తింటాను, వాళ్ళకి మంచిగా పెట్టాలనుకుంటాను. అదే పెద్ద చేపల్లో తలకాయలు నాకు చాలా ఇష్టం. ఇంత చిన్న చేపలు తిన్నగాని పెద్ద చేపలు మన నేను వేసేసుకున్నాను. ఇప్పుడు పెద్ద అనుకున్నాను 600 చెప్పింది కేజీ. మళ్ళీ ఇవన్నీ ఎక్కువైపోతాయి కొనేసాను. మళ్ళీ ఎప్పుడన్నా ఇందులో సబ్స్క్రైబర్స్లో నీకు కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళు నాకు సబ్స్క్రైబర్స్ కాదులే, హ్యాటర్స్ అనమాట. నాకు అన్నీ నాకే తోసి పెట్టేస్తున్నావు, కోడలకి ఏం పెట్టవు. అన్నీ తోసి పెట్టేస్తాను. మా ఆయన గారు పోటాడతారు పిల్లలు పెట్టిన దాంట్లోనే
ఏదో ఇలా కూరన్నా పెట్టకపోతారా ఆ కూర కూడా వచ్చి 6 రోజులు అయిందంటే ఒక్క రోజు వండాను కూర మా బాబు వండానేదో నేను వండేదాన్ని కాదు ఇంకెప్పుడైనా నేను వెళ్ళిపోతారనిపించుకుంటే ఇలా వెళ్ళిపోతాను మా పెద్దోడు ఖాళీ లెక్కనా లేక ఆడే కూర ఇచ్చేసి వెళ్ళిపోతాడు కోడలకు పెట్టదు మొత్తం కూతురిగా పెట్టేస్తుంది అన్నట్టు పెడతారు. చాలా మందికి తెలుసు నువ్వు అందరినీ సమానంగా చూస్తావని. ఇంక ఒకళ్ళిద్దరు ఉంటారన్నమాట హ్యాటర్స్. వాళ్ళు మీరు తెలియక అలాగ అనుకుంటున్నారమ్మా. నా కోళ్ళలో కూతుళ్ళు సమానమే. నా కోడళ్ళు ఏది తింటానంటే అదే వండుతాను నేను, వేరే కూడా వండను. వాళ్ళు అడిగి అమ్మ మీరు ఏం తింటారా అని ఆ చేపలే తెస్తాను. ఇప్పుడు మా అమ్మ అక్కడికి వెళ్ళిన బోల్డ్ చేసి పంపిస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళినా పట్టుకెళ్తాను. మా చిన్నోడు కూడా నువ్వు తిరక్కమ్మా వెళ్ళకమ్మా అంటాడు, సేమ్ నాకులాగానే. అయినా మా అమ్మ పెట్టుకోవాలి కొడుకులకి కోడలకి అనేసి వెళ్తుంది. వాళ్ళమ్మ అంతకన్నా పెద్దే కొనుక్కుంటారా. ఇలా చిన్న చిన్న చేపలు దొరకవు. మా అనేసి ఉందనుకోండి ఇలా చిన్న కత్తి పరుగులు అంటే తనకి ఎంత ఇష్టమో. మా పెద్ద కోళ్ళు ఉందనుకోండి మెత్తళ్ళు అంటే ఇష్టం. ఎప్పుడన్నా అది వస్తుందని తెలిస్తే కానీ మెత్తలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాను చేసేసి పట్టుకెళ్ళి వండుకుంటుంది దానికి నచ్చినట్టు. అది మరి మా రిషిబాబుకి పచ్చిరేలు, చిన్న పచ్చిరేలు అంటే ఎంత ఇష్టమో ఆడికేం పచ్చిరేలు ఆవిలు పెట్టుకుని చక్కగా ఫ్రై చేసి పట్టుకెళ్తాను. నేను చేసిన ఫ్రై అంటే ఆడికి ఇష్టం అండి. కారాలు అయ్యి తక్కువ వేస్తాను ఆడికి. అలాగా మా పెద్ద కోళ్ళకి ఏమో కొంచెం మసాలాలు అయ్యి తగలాలండి. కారాలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఘాటు. మా చిన్నవాడికి ఏమో అన్ని తక్కువ ఉండాలి, మసాలాలు తక్కువ ఉండాలి. మసాలాలు ఎలా ఉన్నా కారాలు తక్కువ వేస్తుందండి పిల్లలకి. అందుకని మా పెద్ద వాళ్ళకి ఎప్పుడన్నా వీలు కుదిరితే ఎప్పుడన్నా కొనుక్కునేది చేసుకెళ్ళి ఫ్రిడ్జ్లో గడ్డ కట్టించేసి పంపించారు. మా వదిలికి నచ్చినట్టు వండుకుంటే పిల్లలు తినేటట్టు వండుకుంటుంది. మనం వండితే మరి బొమ్మలు నచ్చకపోతే ఎంత చేసి ఎందుకు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళే. నేనేం మా అమ్మాయి ఎలా వండితే అలాగే తింటాను నేను. వీళ్ళు తింటారు, అన్నీళ్ళు కూడా మా అన్నయ్యలు తింటారు. వదిలికి అంతగా స్పైసీ వచ్చిన పిల్లలు మనలాగే ఉంటారని ఎందుకు అనుకోవాలి. ఇంకా పర్వాలేదు మా కోడలు సరే కట్టేనా. అమ్మ మెత్తలు ఇచ్చుకుంది అని చెప్పాను కదండి. ఆ మెత్తలను అయితే మార్నింగ్ నేను లేవడానికి ముందే శుభ్రం చేసేసి దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు అయితే రాసుకుని పక్కనైతే పెట్టుకుందనమాట. ఇన్ని కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టిందండి. తినేటప్పుడు అయితే కూర వండుతుంది 12 o'clock టైంకి. సో అమ్మ అయితే ఇంకోండి ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా చాపర్లు వేసి ముక్కలు అయితే చేసేసుకుందనమాట. ఈ చాపరు నేను ట్యాగ్ చేస్తాను చూడండి. నేను మా ఇంట్లో వాడే చాపరు వేరే టైపు, ఇక్కడ అమ్మ యూజ్ చేసే చాపరు వేరే టైప్ అనమాట. ఇది మా చిన్నదిన అమ్మకైతే కొన్నది. అత్త పెట్టి కూడా పడేసేది మా అత్తమ్మంటది. జాగ్రత్తగా అందరూ పెట్టేస్తారు, అందరూ పెట్టేస్తాం ఎండలో పెట్టేసి. మెత్తలు కూర అమ్మ ఎలా వండుతుందో చూపిస్తానండి. ఇంకా స్టవ్ మీద అయితే ఉల్లిపాయలు పెట్టుకున్నది కదా, దాంట్లోకి ఒక 2.5 డొక్కుల ఆయిల్ అయితే వేసింది. ఎందుకంటే చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, మరీ తక్కువ నూనె అయితే చేపల కూర బాగోదు అని చెప్పి వేసింది అనమాట. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని వీటిని అయితే మిక్స్ చేసుకుంటుంది. గరిటి పచ్చిరేలు తిప్పిన గరిటె అండి, సో అదే పెట్టిందనమాట. సో ఉల్లిపాయలు కాసేపట్లో చక్కగా మగ్గుతున్నాయి. మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి, లేదు అంటే అడుగంటేస్తుంది కదండి. నూనె ఇంకా వేసుకోవచ్చండి. చేపల కూరకి చాలామంది ఎక్కువ నూనె వేసుకుంటారు. నేను అస్సలు నూనె తినలేనండి. అందుకని అమ్మ అసలు నాతో చాలా జాగ్రత్తగా వండుతుంది అనమాట. నూనె తినంగానే నాకు త్రేనుపులు వచ్చేస్తాయండి. సో నేను నా బాధను చూడలేదమ్మ. సో ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాక దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా, పిల్లలు తినరు అనేసి చాలా తక్కువ మసాలా వేసిందండి. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేసుకుని ఉల్లిపాయల్ని బాగా అయితే మిక్స్ చేసుకుంది. కొద్దిసేపటికి ఉల్లిపాయ ముక్కలు చక్కగా అయితే మగ్గిపోయాయి అనమాట. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అమ్మ అయితే దీంట్లోకి కారం అయితే వేసుకుంటుందండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఇంకా కారం కూడా వేసుకుంటే టేస్టీ సరిపోతుందనమాట. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి చేపల పులుసుకి. పులుసు కాదు, చేపల కూరకి. పులుసైనా ఏదైనా కూడా. ఇంకా ఇప్పుడు ముందుగానే దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం రాసుకున్నవి మెత్తలు ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసేసింది.
వేసేసి నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసింది, చేపలు ఎక్కువగా ఉన్నాయి అనేసి. అంతేనండి, వీటిని వేయంగానే ఒక్కసారి గరిటతో తిప్పచ్చు, కానీ తర్వాత మనం గరిటతో తిప్పుతూ ఉన్నామంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. సో అందుకనేసి మధ్య మధ్యలో ఇలాగా అమ్మ కుదుపుకుంటా ఉందన్నమాట. సో తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఫైనల్ స్టేజ్లో ఉండగా వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఇలాగా కుదుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకా మనకి ఇది కొద్దిసేపటికి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కూర దగ్గరికి ఎలాగైతే వచ్చేస్తుందండి. అంతే, మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇంకొకసారి అటు ఇటు అయితే మిక్స్ చేసుకోవాలి. నేను ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేమన్నాను, ఎందుకంటే మెత్తల్లో మనకి గ్రేవీ ఎక్కువగా ఉన్నట్టు అనిపించదండి. మరీ దగ్గరికి ఉడికిపోయిందనుకో మనము తినలేమన్నమాట. కలుపుకుంటా ఉండదు. ఇవి చిన్న చిన్న చేపలు కదండి, చేపలనే మనం కూరలాగా కలుపుకొని తిన్నట్టు తినాలి. మా అమ్మను షాను ఏమో అసలు అందులో ఉన్న ముళ్ళు కూడా తీస్తే కానీ ఊరుకోరన్నమాట. మా షాను నాకు ఈ కూర వద్దు అని ఏడుపు మొదలుపెట్టిందండి. అలాగే తినిపిస్తున్నాను. ఈ లోపల మా చిన్నమ్మ చికెన్ దమ్ బిర్యానీ చేసిందంట. చికెన్ దమ్ బిర్యానీ అయితే పంపించింది. 4 ముద్దలు కూర, అదే అమ్మ చేసిన మెత్తల కూర తిని తర్వాత అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే తింటున్నారు. నేనైతే మాత్రం మొత్తం మా అమ్మ చేసిన మెత్తల కూర అయితే వేసుకుని ఫుల్గా అయితే తినేసానండి భోజనం. టైము 2:30 అవుతుందండి. మా జర్నీ 8 o'clockకి. సో రేపు నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను కదా, అందుకని మా అమ్మ అందరికీ నేను బంగారు తల్లిలమ్మ మీరు. మా అమ్మ నాకు 2-3 రోజులకు సరిపడా కూరలు చేసేసి ఇచ్చేస్తుంది. వెళ్ళాక నేను ఇంక వంట చేసుకునే పని ఉండదండి, అలా కొనిస్తుంది. రేపు నువ్వు చేపలు కూడా రేపు పొద్దున్నే వెళ్తాంతోటి ఏం చేసుకుంటావని అది నాకు 2 పూటలకు వచ్చేస్తుంది. సరే, ఈ తర్వాత ఇంకా ఏం కొంచెం కొన్నదండి మా అమ్మ. ఎంత ఇది? ఇది 100 రూపాయలు. ఇంకోండి ఇది ఒక 100 రూపాయలు. ఇప్పుడేమి ఇది చేపలు వేసి వండుతుంది. పొద్దున్న చేపలు తెచ్చింది కదా, వేసి వండుతాను. ఇది ఏమో అక్కడ పట్టుకెళ్ళి ఏట మాసం కొనుక్కుని మీకు మాసం బాగుంటది కదా. ఏట మాసం చింతచిగురు అది 1/2 కేజీ మాసానికి వస్తే సరిపోద్ది. పులుపు ఎక్కువ వేసుకోకండి. 1/2 కేజీ మాసానికి అంత ఆకేసేయాలా? వేసేయాలి. లేకపోతే పప్పులు వేసేస్తాను, లేకపోతే ఒక రోజు ఎందుకులే తెచ్చుకుని ఉండిపోయింది. మీకు బాగుంటుంది. ఏట మాసం ఇక్కడైతే బాగా కానీ మీకు ఇస్తారు. నువ్వు చెప్పు అయితే ఎలా ఉండాలి అది. కూర వండేసుకుని చివర్లు వేయాలా? కొంచెం వేసేసి ఉడకనిచ్చుకోవటమే, అంతేనా? అంతే. రొయ్యలేమో రొయ్యలు వేసుకుని వండుకున్నా కూడా బాగానే ఉంటుంది. పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా, కానీ అది ఒక్కొరకు వస్తుంది. ఇది ఒక కూర, అది కూర కవర్లో పెట్టే అదే సర్దుకుంటే 2 పూటలు వస్తుంది. లేకపోతే రొయ్యలు ఇందులో వేసి రొయ్యలు ఆగలు పెట్టి కూడా ఇచ్చేసింది. ఈ రొయ్యలు మళ్ళీ 2-3 కూరలు వస్తాయి. చెప్పేనా? 2-3 కూరలు అంతే మరి. 2 కూరలు ఈజీగా వస్తాయి. బీరకాయ వేసు కానీ వచ్చే అంత కూరలే కొన్ని. నేను కొంతమంది 3 కూరలు కొనుక్కుంటారు. మన వాళ్ళు తినే తిండ్రు, మన పడదంటారు. అవును, తినే తిండ్రు. నేను వండావండి. ఇప్పుడు అమ్మ నువ్వు ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యో చెప్పు. నేనే కాదు, మనం లైవ్కి వెళ్తున్నాం ఇప్పుడు. లైవ్ కోసం కదా. లైవ్ కోసం వస్తాను. అందరికి ఆయి చెప్తాను. ఇప్పుడు లైవ్ కోసమే రెడీ అయింది. లేదు మా అమ్మ అంత మంచి ఏం కట్టదు ఇంట్లో. కాటన్ చీర కట్టుకుని ఉంటుంది మా అమ్మ. మీ చుట్టాలందరినీ చూడొద్దా? మీ చుట్టాలు మీ అమ్మలా ఉండాలి. నెట్ అవుతుందో తెలియదే బాబా, లైవ్కి వెళ్తున్నాం కానీ వాయిస్ బ్రేక్ అయిపోద్దేమో అనుకుంటున్నాను. చేసేది నేను బట్టలు తెచ్చుకున్నా. ఆ సంచులో మంచినీళ్ళకాయలు ఇది పెడతాను. ఏం బట్టలు తెచ్చుకున్నా? కాడ నుంచి బట్టలు తెలి పెడోరు అది. అయ్యో ఇప్పుడు అది 10 నిమిషాలు తక్కువ 3 అవుతుందండి. నేను 3 o'clockకి లైవ్కి వస్తాను అనేసి ఈరోజు పెట్టాను కదా వీడియో. ఆ వీడియో కింద అయితే నేను కామెంట్లో పించేశాను. సో నేను లైవ్కి ఎలా వస్తాను అలా చెప్తాను. కొంతమంది అంటే నాలాగా క్రియేటర్స్ ఉంటారు కదండి, కొత్త వాళ్ళు లైవ్కి ఎలా వెళ్తావో చెప్పు అనేసి అడుగుతున్నారు. సో మనం లైవ్ మాట్లాడేటప్పుడు అస్తమాను చేతితో ఫోన్ పట్టుకుని మాట్లాడాలి అంటే చెయ్యి లాగుతుంది. ప్లస్ మన ముఖము పెద్దగా జూమ్లో పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో నేను అందుకనేసి ఎప్పుడు లైవ్ చేసినా ట్రైపాడ్ పెట్టుకుంటానండి. అప్పుడు ఫోన్ ఇంత దూరంలో ఉంటుంది. సో ఇలా మాట్లాడతాను. బట్ ఏంటంటే మనకి ఇంకొక ఫోన్ ఉంటే బెస్ట్.
నేను ఇప్పుడు లైవ్ టుగెదర్ కాబట్టి పర్వాలేదు. నార్మల్ లైవ్కి వెళ్ళాను అనుకోండి, అప్పుడు కామెంట్స్ చదువుతూ మాట్లాడతాను కదా, అప్పుడు ఆ కామెంట్స్కి ఇలా దగ్గర గంట రావాల్సి వస్తుంది. అందుకని నేను మా హస్బెండ్ ఫోన్లో కామెంట్స్ చదువుతూ ఇక్కడ లైవ్ అయితే జాయిన్ అవుతాను అనమాట. సో రండి ఇప్పుడు లైవ్కి ఎలా వెళ్తానో చూపిస్తాను మీకు. ఇదిగోండి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి లైవ్, ఇక్కడ లైవ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కదండి. సో నెట్ స్పీడ్ లేదు, అలా తిరుగుతుంది అనమాట. లైవ్ ఎప్పుడు మనకి పబ్లిక్లో ఉండాలి, కనిపిస్తుందా? లైవ్ ఎప్పుడు పబ్లిక్లో ఉండాలి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసుకుని నేను ఇప్పుడు లైవ్ టుగెదర్కి వస్తున్నానండి. అంటే మీరు నాతో వీడియో కాల్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు కదా, సో లైవ్ టుగెదర్కి వస్తున్నాను. అక్కడ మనం లైవ్ టుగెదర్ ఎనేబుల్ చేసుకోవాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ ఛానల్ మానిటైజేషన్ అయితే ఇక్కడ మానిటైజేషన్ పెడితే లైవ్లో మీకు యాడ్లు ప్లే అవుతాయి. సో ఇంకా మీరు ఏమన్నా ప్రోడక్ట్ ట్యాగ్ చేయాలి అనుకుంటే, లైక్ ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను కదండి, ఈ డ్రెస్ నేను ట్యాగ్ చేయాలి అనుకుంటే ట్యాగ్ చేయొచ్చు. బట్ ఈ డ్రెస్ నేను ఆఫ్లైన్లో కొన్నాను కదా, ట్యాగింగ్ అయితే అవసరం లేదు. సో అంతే, ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎప్పుడు లైవ్ నాది నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అండి, అంటే నేను ఏమి ఇది పిల్లల కోసం పెట్టట్లేదు లైవ్. సో నెక్స్ట్, నెట్ లేక స్లో అవుతుంది. ఇప్పుడు నేను ఇది లైవ్ టుగెదర్ కదండి, సో ఇప్పుడు లైవ్ టుగెదర్ లింక్ నేను మీకు కమ్యూనిటీలో ఇస్తాను కదా, ఇక్కడ మీరు దాన్ని కాపీ చేసుకుని నేను దీన్ని వాట్సాప్లో పెట్టుకుంటాను. వేరే ఫోన్ నుంచి మీకు కమ్యూనిటీ పోస్ట్ అయితే పంపిస్తానండి. సో ఇప్పుడు నేను ఆ లింక్ కాపీ చేసుకున్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ అనండి. మీరు కావాలి అనుకుంటే లైవ్కి థంబ్నెయిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడ నేను మాట్లాడతాను, ఇక్కడ మీరు ఎవరైనా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు కలవచ్చు. ఇప్పుడు గో లైవ్. అంతే, లైవ్ స్టార్ట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇది కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. అమ్మతో ఇప్పుడు లైవ్ అయితే చేస్తున్నాను. డ్రెస్ చాలా లూజ్గా ఉంది. ఆ రోజు లైవ్కి అయితే వచ్చానండి. ఒక 1 అవర్ పాటు లైవ్లో అయితే ఉన్నాను. చాలామంది జాయిన్ అయ్యారు, చాలా మంచిగా అయితే మాట్లాడారు. మీ అందరి ప్రేమ అభిమానానికి మేము ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే అమ్మ. చింతచిగురు నలిపేసి ఉల్లిపాయ మగ్గాకని ఉప్పు వేసేసాను. ఉల్లిపాయ మగ్గుతాయి, కారం వేసేసి చేపలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిస్తున్నాం. ఇంకేమైనా వేసావా? ఇంకేమైనా ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వచ్చారు కానీ పసుపు. ఉల్లిపాయలు మగ్గాక కొంచెం కారం, సరిపడా కారం, సరిపడా ఉప్పు. ఎందుకంటే నీసుకోరు కదా, మరి చేసుకోవాలి కారం. అలా కాకుండా ముందే కారం చేపలకి పట్టి అలా కూడా కలుపుకొని పెట్టుకోవచ్చా? అయితే లైన్ వేసుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్నే చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది కదా, అందుకని ఇంకా డైరెక్ట్ వేసేయచ్చు. అది కారం వేయంగానే వేసేయచ్చు చేప ముక్కలు. పట్టి పరుగులు ధనియాలు కూడా ఇప్పుడు దీనికి మసాలా వేయట్లేదు కదా, చిన్న మసాలా వేయకూడదు. కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకుంటే సేవంతా అల్లం పేస్ట్, అంటే ఎల్లుంటాయి వేయలేదు కదా, ధనియాల పొడి వేసుకుని కొంచెం అల్లం పేస్ట్, కొంచెమే అల్లం పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఇంకా మసాలా కూడా అక్కర్లేదంటే అండి, ఎందుకంటే చింతచిగురు వేస్తాం కదా, అందుకు అలా కుదిపేసుకోదా. మరి అల్లం పేస్ట్ పట్టలేదు? పడుతుంది, నీళ్ళు వేస్తాను కదా, నీళ్ళు కూడా వెంటనే వేసేసుకోవచ్చు. నీళ్ళతో ఇప్పుడు అది కూడా నలుపుతుంది చూపిస్తాను. కరెంట్ తీసాడు ఏంటి? తీసేసాడు. నీళ్ళు అన్నీ సరిపోతాయా? చాలా గ్లాసున్నర వేసాడు. చేప ఉడికాక వేయాలేము ఇంకా చింతచిగురు. మొత్తం చేప ఉడికిపోద్ది, కూరలా ఉడికిపోద్దమ్మా. ఉడికిపోయాక చింతపండు పులుసు, అరటికాయ పులుసులో ఎలాగేసుకుంటాం అలాగా. అదే మాంసం వేసుకున్నా అంతే.
అయిపోయింది. అది అయ్యాక పిలుస్తావా? నలుపుతుంది చూపించు. దానికి చూపిస్తాను. కలుపుకోవాలి. ఏమన్నా అసలు అందులో వేసి దానికి ఊడిపోతే అంతే అంతే అలా నలిపేసుకుని దాన్ని అరిపేసుకుని కూర దగ్గర ఉడికేకి వేసేసుకుంటాం. వేసుకుని సిమ్లో పెట్టుకొని సేపు ఉడకబెట్టుకోండి. నువ్వు మాంసం వేస్తే మాంసం కూర ఎలా వండుకుంటా అలా వండేసుకో. వండేసుకుని ఇప్పుడు దగ్గరికి అడ్డాగానే చికెన్ నడిపేసి మొక్కది ఉడికిందా లేదని చూసుకుని మాంసం తీసుకోవాలి. అప్పుడు మాంసంలో కూడా నేను మసాలా వేయకూడదు కదా? మసాలా ఇది వేయాలా? కొద్దిగా ఇప్పుడు చింత చిగురు వేసేయాలంట అంతే. చింత చిగురు చేప కలుపు ఉడుకుతుందా? కలుపు. చేపలు తిప్పకూడదు, సరిపోదు. చేత్తో కలుపుకోవాలి. ఇలా కుదిపేసుకుని చేప తీసుకోవాలి. ఇంకా అంతే. మళ్ళీ అది దగ్గర గుడిపోయాక తీసేసుకుంటాం. కట్టేయడమే. కట్టేసి ఉప్పు చూసుకోవాలి. అప్పుడు చూస్తాను, ఇప్పుడు చూసేస్తాను. నాకు కరగదు కొద్దిగా సాల్ట్ అయినా కలగా ఉంటుంది. సరిపోయిందా? ఉప్పు ఉప్పు కొంచెం వేస్తా. ఇంకా ఎగిరితే కూర నిల్వ ఉంటుంది. ఇక్కడ పెట్టి మరి నిల్వ ఉండేలాగా పెట్టు. నేను మళ్ళీ వేడి చేసుకుంటా. అదే చేప అంట పెట్టేసుకుని ఉంటుంది. అప్పుడు నీకు దారిలో కూడా ఉరుకుతుంది అన్న భయం ఉండదు. జీడిపప్పులు వేసాం. ఏమేమి వేస్తా చెప్పండి. ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, నూనె అంతే. నూనె తర్వాత చికెన్ ఉల్లిపాయలు మగ్గేసేవా? ఉల్లిపాయలతో కలిపేసాను ఎప్పుడు. ఇప్పుడు మగ్గిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలా? కారం ఎప్పుడు వేసుకోవాలి? ఇంకొంత మగ్గాక కారం వేసేసి మూత అంతే అంతే. కొంత అల్లం పేస్ట్ టేస్ట్గా ఉంటుందమ్మా. అదే నీ చేతిలో మ్యాజిక్. నేను చికెన్ వండితే బోల్డ్ అడవి చేస్తాను, అసలు టేస్ట్ రాతే పువ్వు. ఏమమ్మా నేను మా ఇంట్లో దాంట్లో మా అమ్మ ఎంత బాగుంటుంది వేసుకోవాలని చెప్తాను కదా తల్లి. స్పూన్ వేసినా కూడా టేస్ట్ రాదు. అల్లం పేస్ట్ కానీ ఎక్కువ వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల రాదు. ఇప్పుడు మసాలా పొడి వేస్తున్నాను. ఆ మాంసానికి 1/2 కేజీకి ఎంత వేసుకోవాలి నీకు చెప్తున్నాను. అంత పొడి సరిపోదు. 1/2 కేజీకి అంత పొగ వచ్చేస్తుంది. ఇటు పెట్టుకో. ఓకే, ఒక స్పూన్ వేసాక స్పూన్ వేసాను కానీ మూత ఎట్టేస్తాను. మగ్గిపోతే మగ్గిపోయాక కారం ఎక్కువ తింది కదా సమానంగా పిల్లకేస్తాను. లెగ్ పీస్ తింటుంది. కూరలో మధ్యలో వాటర్ పోయడం అయితే నేను వీడియో రికార్డ్ చేయలేదండి. ఎందుకంటే ఇంటికి రిలేటివ్స్ అయితే వచ్చారన్నమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడుతుండగా అమ్మ అయితే మిగతా కూర అయితే వండేసింది. ఇంకేం లేదండి, కూరకు తగినంత వాటర్ వేసుకుని వాటర్ని ఎవాపరేట్ చేసేసుకుంటే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. సో ఇంటికి చుట్టాలు ఇచ్చారు. ఎవరు అన్నది మీకు చెప్పలేదు కదండి. ఎవరు అంటే మా పెద్దత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. మా పెద్దత్తయ్య వదిన. మా వదిన మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. సో మా వదిన వాళ్ళు ఇలా వచ్చారన్నమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అమ్మ అయితే ఆ కూర అయితే వండేసిందండి. సో మా వదిన ఎప్పుడు యూపీ నుంచి వచ్చినా మా ఇంటికి అయితే ఒకసారి అయితే వస్తారు. మా పెద్దత్తయ్య మా వదిన అయితే వచ్చారు. వాళ్ళ బాబుని తీసుకొచ్చారు, పాపనైతే తీసుకుని రాలేదు. ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాం అనమాట. తనకి మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి. ఇంకా నేను ఒక విషయం చెప్పను, ఎవరైనా ఇద్దరు క్రియేటర్స్ కలిశారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే మాట నీ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, నువ్వు ఏ సెట్టింగ్స్ యూజ్ చేస్తున్నావు, ఎడిటింగ్ ఎందులో చేస్తున్నావు, నా ఫోన్లో ఎలా వస్తుంది, నీ ఫోన్లో ఎలా వస్తుంది, ఈ డిస్కషన్సే ఉంటాయి. ఇప్పుడు మేమిద్దరం కూడా అదే మాట్లాడుకుంటున్నాము. కెమెరా ఎలా వస్తుంది, నాది కొత్త ఫోన్ ఎలా ఉంది అని ఇలాగే చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా వదిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అయితే ఇంకా మాది ఇప్పుడు ట్రైన్ ఉంది కదండి, సో బ్యాగ్లోకి అయితే కూరలు అవి ప్యాక్ చేస్తుంది. ఈరోజు మాది ట్రైన్ 8 o'clock అనమాట. సో అందుకనే అయితే భోజనం అన్నీ ఇంట్లో అయితే తినేసామండి. తినేసి ట్రైన్ ఎక్కేసి పడుకోవడమే. మేము మార్నింగ్ 6 o'clock అయితే దిగుతాము. సో ఇంకా
హైదరాబాద్ తీసుకెళ్ళడానికి అమ్మ అయితే కొన్ని వండింది కదండి, అవి అయితే ఇంకా నాకు ప్యాక్ చేస్తుంది. ప్యాక్ చేయగా నేను లాస్ట్లో ఇలాగ ముద్దలు తినడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. సో ఇంకా అందుకనేసి అమ్మని అందులో నాకు అన్నం ముద్ద కలిపి పెట్టమ్మా అంటే అమ్మ అయితే కలిపి పెడుతుందండి. చాలా బాగా వచ్చింది చింత చిగురు కూర. అమ్మ ప్రాసెస్ చెప్పింది కదండి, చూడండి. నేను ఇంకా అమ్మ నోటితో చెప్తే అది మీకు బాగా అర్థమవుతుంది, నేను మళ్ళీ సరిగ్గా చెప్తానో లేదా అనేసి ఆ చింత చిగురు ప్రాసెస్ అంతా రాగా అయితే ఉంచేసాను. మీకు ఇంత లాంగ్ నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ మా అమ్మతో అలాగే లాంగ్ అయిపోతాయి వీడియోస్. సో ఇంకా అమ్మగా అన్నం కలిపేసి పెట్టిందనమాట. అది ఒక ముద్ద తిన్నాక తర్వాత చికెన్ కూర అయితే వేసుకుని తినేసామండి. కరెక్ట్గా బయలుదేరే టైంకి కరెంట్ అయితే పోయింది మాకు 2 పొట్ల నుంచి లగేజ్ చాలా ఎక్కువైతే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు గృహప్రవేశం పెట్టుకుంటున్నాం కదండి, సో ఆ లగేజ్ ఎక్కువైపోతుంది అనమాట. మొన్న బిందులు మా హస్బెండ్ 3 తీసుకెళ్లారు, 3 కాదు 2 తీసుకెళ్లారు. ఇప్పుడు నేను ఒక బిందె తీసుకెళ్తున్నాను. పల్లాలేమో 3 తీసుకెళ్లారు, కానీ పంతులు గారు 4 పల్లాలు అవసరం అని చెప్పారనమాట. ఇంకో పళ్ళెము ఐదర్ కొనుక్కోవడం కానీ లేదు అంటే మళ్ళీ చాగల నుంచి ఇంకొక పళ్ళెము అత్తయ్య గారిని ఎవరినైనా తెమ్మండం కానీ చెయ్యాలండి. మేమేమో బయలుదేరిపోదాము అనేసి అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నాము. ఒక పక్కనేమో వర్షం చినుకులు వచ్చేస్తున్నాయి, మరో పక్క కరెంట్ లేదు. 7:20 అయిపోయింది టైం. 8 o'clockకి ట్రైన్. అమ్మ తలిపిలేదే, నువ్వు వచ్చేస్తా కదా. థ్యాంక్ యూ వెరీ పద చిత్తమ్మ. బాయ్ తల్లి. వెళ్ళేటప్పుడు బాగానే వచ్చింది. మరి పెద్దమ్మ తీసుకెచ్చుకో నువ్వు. చిన్నమ్మ వెళ్ళొస్తాను. బాయ్. ఏస్మయ్యా వెళ్ళొస్తానే, నువ్వు లేవు ఇంటికి వచ్చాను. బాయ్. ఈ చిన్నది బాయిలు చెప్పదు, ఏం చెప్పదురా, అంతా అయిపోయింది. కరెక్ట్గా 8 o'clock అయ్యింది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, మూవ్ అయిపోతుంది. మాకు ఈసారి ఏ సీట్స్ వచ్చాయి చూడండి. డోర్ పక్క సీట్లే 2 వచ్చాయి. ఇది ఒక రూమ్లా అనమాట. చక్కగా ఇలా ఈ సైడ్ 2. నేను లోయరు. శర్వాణి ఫ్రెండ్స్ని మిస్ అవ్వవా? స్కూల్కి వెళ్ళిపోతున్నాను, హ్యాపీ ఉందా? అవునా, నీకు హ్యాపీ ఉందమ్మా స్కూల్కి వెళ్తున్నట్టు? ఏడు చెప్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు. స్టేషన్కి రాగానే ఫస్ట్ అయితే మా అమ్మతో మాట్లాడానండి. నాకు మా అమ్మని వదిలి వెళ్ళిపోయే ప్రతిసారి ఏంటో మనసులో ఒక బెంగ అయితే ఉంటుంది అనమాట. నాకు మా అమ్మకి ఎన్ని ముద్దులు ఇచ్చుకున్నా తనివి తీరదండి. సో ఇంకా స్టేషన్కి వచ్చాక కాసేపు అమ్మతో అయితే మాట్లాడాను, ఒక 1/2 hour అయ్యాని. ఏం నువ్వు కంగారు పెట్టుకోకమ్మ, అన్నీ మంచిగా జరుగుతాయని ఒకళ్ళకొకరికి సర్ది చెప్పుకుంటున్నామండి. ఎవరి మనసులో వాళ్ళకి కంగారుగానే ఉంది. ఇంకా మార్నింగ్ 6:30 కల్లా చర్లపల్లి రీచ్ అయిపోయాము. చర్లపల్లి నుండి మా ఇంటికి రావడానికి చాలా లాంగ్ జర్నీ అండి. ఆ కారులో షాను 2 సార్లు వామిటింగ్స్ అన్నది, మను ఒకసారి వామిటింగ్ కక్కేసుకుంది. అసలు నాకైతే విపరీతమైన తలనొప్పి వచ్చేసింది కారులోని. ఎలా అయితే ఇంటికి వచ్చి అయితే పడ్డామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.